దేశంలో హిందువులకి వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూపే పనిచేస్తుంది. మామూలు గ్రూప్ కాదు, ఒకటి రెండు కాదు, కొన్ని వందల గ్రూపులు హిందువుల్ని నాశనం చేయడానికి, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని నాశనం చేయడానికి ఒక పెద్ద గ్రూప్ పనిచేస్తుంది అనడానికి ఈ సిరాజే ఉదాహరణ. సిరాజ్కి ఈ ఉగ్రవాదుల యొక్క లింక్ తెలియడానికి, ఈ ఉగ్రవాదంలోకి రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే, నేను చెప్పాను కదా ఇంతకు ముందు కూడా, సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియోలకి వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారో ఆ స్పందన బట్టి వీళ్ళని ఎంపిక చేసుకుంటుంది ఒక గ్రూప్. ఇప్పుడు రాజా సింగ్ ఉన్నాడు హైదరాబాద్ లో. ఈ రాజా సింగ్ గారు కొన్ని వీడియోలు చేస్తారు. అంటే ఎక్కడైనా ముస్లింలు కొంచెం హిందువులకి వ్యతిరేకంగా ఉన్న, లేకపోతే హిందువులపై దౌర్జన్యాలు చేసిన ఆ సమయంలో ఈయనైతే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఆ వీడియో కింద సిరాజ్ కొంచెం నెగిటివ్ గా స్పందించాడు. నెగిటివ్ గా స్పందించడమే కాదు, రాజా సింగ్ నీ అంతు చూస్తాను అన్న విధంగా కామెంట్ పెట్టాడు. దాంతో ఆ యొక్క కామెంట్ పైగా సిరాజ్, ఇతను ముస్లిం వ్యక్తి, హిందువులపై వ్యతిరేకంగా ఉన్నాడు, సో అగ్రెసివ్ గా కామెంట్ పెట్టాడు. దీన్ని బేస్ చేసుకుని విశాఖకు చెందినటువంటి ఒక వ్యక్తి ఈ సిరాజ్ కి ప్రతిరోజు, అంటే పేరు తెలియకుండా ప్రతిరోజు చాటింగ్ చేయడం మొదలు పెట్టాడు. అలా ఇద్దరు కూడా చాటింగ్ చేసుకుంటూ ఈ సిరాజ్ పై నమ్మకం కుదిరిన తర్వాత తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను విశాఖకు చెందినటువంటి ఒక రెవెన్యూ అధికారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను, సో నా పేరు ఇది, సో మనం హిందువులకి వ్యతిరేకంగా పోరాడాలి అని అప్పటి నుంచి సిరాజ్ ని బ్రెయిన్ వాష్ చేయడం మొదలు పెట్టాడు. అలా బ్రెయిన్ వాష్ చేస్తూ ఉగ్రవాదులకి మనవాడిని పరిచయం చేయడం, అలాగే ఈ సిరాజ్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు వాళ్ళకి ఇవ్వడం, ఇలా అన్ని తతంగం అంతా జరిగింది. చివరికి సౌదీ అరేబియా నుంచి వీళ్ళకి ఫండింగ్ రావడం జరిగింది. ఈ రెవెన్యూ అధికారి అనేవాడు కూడా, ఆ రెవెన్యూ అధికారా కాదా లేకపోతే ఇంకా అందులో ఉంటాడా లేదా పక్కన పెడితే, చాలా మంది మన ప్రభుత్వ అధికారులు, అలాగే ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది కూడా ఈ రోజు మన దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అలాగే వాళ్ళకి కొన్ని తెలుస్తాయి గవర్నమెంట్ ఆఫీసర్లు కాబట్టి, వాటిని కూడా వీళ్ళు మన హిందువులపై యాంటీ హిందువుల్ని తయారు చేస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి సిరాజ్ లాంటి వాళ్ళు ఎవరైతే అగ్రెసివ్ గా ఉంటారో వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడానికి ముఖ్యంగా యూట్యూబ్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో పెట్టాం, దాని కింద ఎవడైనా అగ్రెసివ్ గా కామెంట్ పెట్టాడు అనుకోండి, అలాంటి వాళ్ళందరి ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు ఎంతవరకు నిలబడుతున్నారు, ఎంతవరకు వీడు మన మాట వింటాడు, ఎంతవరకు వీడు ఉగ్రవాదిగా మారగలడు అనేది చూసి అలాగా కొన్ని టెస్టులు చేసి ఆ టెస్టుల్లో వీళ్ళు పాస్ అయితే వీళ్ళని ఎంపిక చేసుకుని వీళ్ళని ఒక ఆత్మాహుతి బాంబులుగానో, లేకపోతే బాంబు దాడి చేసే విధంగానో, లేకపోతే టెక్నాలజీగా ఏదైనా తెలిస్తే టెక్నికల్ గా ఆ విధంగా ఉపయోగించుకుంటూ వీళ్ళనైతే ఉగ్రవాదులుగా మారుస్తున్నటువంటి గ్రూపులు ఈ రోజు భారతదేశంలో కొన్ని వందలు ఉన్నాయి. అంటే హిందువుల్ని నిరంతరం నీతో మంచిగా మాట్లాడే ఒకడే వాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అంటే హిందువుల్ని నాశనం చేయడానికి చాలా పక్క ప్రణాళికలు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఇవే మాటలు మాట్లాడితే కుహనా మేధావులకి మంట ఎక్కిపోతుంది.